స్టేట్ బీజేపీలో కొత్త వర్గం పాత వర్గం నేతల మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతున్నట్లు తెలుస్తోంది. కొత్తగా పార్టీలో చేరి టికెట్ దక్కించుకుంటున్నారని పాత లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఎంపీ అభ్యర్థులు బీజేపీ పాత లీడర్లకు మధ్య గ్యాప్ పీక్ స్టేజ్ కు వెళ్లినట్లు సమాచారం. 5 సెగ్మెంట్లపై కొత్త పాత లీడర్ల ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇదే ఇష్యూపై సెట్ చేయాలని బీజేపీ హైకమాండ్ ఆదేశాలు ఇచ్చినా ఇంకా సెట్ కాకపోవడంతో క్యాడర్లో గందరగోళం ఏర్పడినట్లు టాక్. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీలో కొత్త పాత నేతల మధ్య ఒక లొల్లి నడుస్తుంది. బీజేపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ప్రస్తుతం తయారైంది. ముఖ్యంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది నేతలను, మాజీ ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీలోకి తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. టికెట్లు ఇచ్చిన తర్వాత స్థానికంగా పరిస్థితి వేరే తీరుగా మారింది. సో అంటే కొత్త నేతలకు అట్లనే పాత బీజేపీ నేతలకు మధ్య ఒక గ్యాప్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూస్తే నల్గొండలో సైదిరెడ్డికి టికెట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కానీ గతంలో అదే భారతీయ జనతా పార్టీ నేతల మీద సైదిరెడ్డి కేసులు పెట్టించారు. అంటే గుర్రంపోటు సంఘటన అందరికి తెలిసినటువంటి విషయమే. కానీ ఈ మధ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి వారి భార్య, చెల్లెలపై అట్లనే మరి కొంతమంది కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు సైదిరెడ్డి అనేది ఆరోపణలు ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ వారి ప్రచారం నిర్వహించాలంటే, ఇప్పుడు సైదిరెడ్డి ప్రచారం నిర్వహించాలంటే అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుల సహకారం, మరోవైపు జిల్లా కార్యవర్గం, మండల అధ్యక్షులు, ఇతర బీజేపీ నేతలు వీళ్ళందరి సహకారం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా పూర్తి స్థాయిలో సైదిరెడ్డి ప్రచారం నిర్వహించాలి, ప్రచారం చేయాలి, బూత్లలో పటిష్టం చేయాలి, తర్వాత రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేయాలంటే అక్కడ ఒక గ్యాప్ నెలకొన్నది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లయిందంటే, బీజేపీగా అభ్యర్థి భారతీయ జనతా పార్టీ ప్రకటించినప్పటికీ కూడా ఆ అభ్యర్థికి పాత క్యాడర్, గత కొన్నేళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి క్యాడర్ సహకరించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ గ్యాప్ చాలా సీరియస్గా ప్రస్తుతం అయితే నల్గొండలో కనపడుతుంది. సో మిగతా నాయకులందరూ కూడా ఆయన టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అవసరమైతే టికెట్ మార్చాలని కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఎట్లా వ్యవహరిస్తుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్లో కూడా సేమ్ పరిస్థితి రిపీట్ అవుతుంది. హైదరాబాద్లో మాధవిలతకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. అంతకుముందు ఆమె భారతీయ జనతా పార్టీ కాదు, కనీస ప్రాథమిక సభ్యత్వం లేదు. టికెట్ ఇచ్చిన తర్వాత ఆమె ఢిల్లీ వెళ్ళి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పాత తరం, ముఖ్యంగా పాత బీజేపీ నేతలు, సరే ఇప్పుడంటే ఆమె కొంతమంది కార్యకర్తలతో కలిసి తిరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి బీజేపీ నేతలు హైదరాబాద్లో పాత బస్తీలో భాగ్యనగర్లో ఉన్నటువంటి బీజేపీ నేతలు ఆమెకు సహాయ సహకారాలు అందించడం లేదు. ఆమె కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి తనకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరడం లేదు. ముఖ్యంగా రాజాసింగ్, గోషామాల్లో రాజాసింగ్ సీనియర్ ఎమ్మెల్యే, పలుమార్లు ఆయన గెలుపొంది ఉన్నారు. ఇంతవరకు రాజాసింగ్ను మాధవిలత వెళ్ళి కలవడం లేదు, కలిసిన పరిస్థితి కూడా లేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఈ విషయాన్ని చెప్పింది, కానీ ఇంతవరకు ఆమె వెళ్ళి కలిసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీంతో ఆ గ్యాప్ కంటిన్యూ అవుతుంది. సో బీజేపీ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నది. సో మరి ఆమెకు ప్రచారానికి క్యాడర్ సహకరించాలి, బీజేపీకి సంబంధించినటువంటి హైదరాబాద్ జిల్లా నేతలు సహకారాలు అందించాలి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సహకారం కావాలి. కానీ ఇవేం పట్టినట్టుగా మాధవిలత కూడా ప్రచారంలోకి వెళ్తున్నారు. కానీ బీజేపీ స్థానికంగా ఉన్నటువంటి నేతలు మాత్రం సహాయ సహకారాలు అందడం లేదు. దీంతో కొత్త పాత నేతల మధ్య లొల్లి అన్నటువంటి పరిస్థితి హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో నెలకొన్నది. ఇక ఆ తర్వాత ఖమ్మం వెళ్దాం. ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మంలో కూడా టికెట్ విషయంలో ప్రజెంట్ ఒక సీనియర్ నేతను, మాజీ ఎమ్మెల్యేను, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతను జలగం వెంకట్రావును భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంది, టికెట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్టు ఆయన చెప్తున్నారు. కానీ తీరా టికెట్ విషయంకి వచ్చేసరికి అక్కడ వినోద్ రావుకి ఇచ్చారు, తాండ్ర వినోద్ రావుకు. ఆయన భారతీయ జనతా పార్టీ కాదు అని చెప్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది. అట్లనే జహీరాబాద్లో కూడా అదేవిధంగా బీబీ పాటిల్, జహీరాబాద్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. తర్వాత హైదరాబాద్ విషయానికి వస్తే ఆదిలాబాద్లో కూడా అదే పరిస్థితి నెలకొన్నది. సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి స్వయం బాబురావును కాదని గూడెం నగేష్కు, బీఆర్ఎస్ నేతకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. అక్కడ వర్గపోరు నడుస్తుంది. అవసరమైతే ఆయన సిట్టింగ్ ఎంపీ బాబురావు డైరెక్ట్గా అంటే రెబల్గా పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారని చెప్తున్నారు. సో ఇట్లా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో గ్యాప్ కొనసాగుతుంది. మెయిన్గా హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, జహీరాబాద్, ఆదిలాబాద్
ఈ 5 పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉంది. బీజేపీ కొత్త అభ్యర్థులకు పాత బీజేపీ నేతలు సహకరించేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇది పార్టీకి నష్టమని చెప్పి బీజేపీ క్యాడర్ చెప్తుంది. సో బీజేపీ పెద్దలు ఈ విషయంలో కొంత కలగజేసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ నేతలకు చెప్తున్నారు. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఆరాధించింది. సో మొన్న 2 రోజుల క్రితం బీజేపీ అభ్యర్థులకు సంబంధించి కొత్త అభ్యర్థులకు 1-to-1 మీటింగ్ కూడా అయింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ బీజేపీ ఎంపీ అభ్యర్థులతో మాట్లాడారు. కిషన్ రెడ్డి కూడా 1-to-1 మాట్లాడారు. మీరు పాత క్యాడర్ తోటి కలిసి వెళ్ళండి, మీకు సంబంధించినటువంటి అనుచరులతో కలిసి వెళ్ళడం కాదు, పాత క్యాడర్ను పిలవండి, వాళ్ళ ఇళ్లకు వెళ్ళండి, వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసుకోండి, సో వాళ్ళతో కలిసిగా సమన్వయంతో పనిచేయాలి, అట్లయితేనే పార్టీకి లాభం చేకూరుస్తుంది. సో మెజారిటీ అనుకున్నటువంటి సీట్లు గెలుస్తాం తప్ప మీరు ఒంటరిగా వెళ్తే పాత బీజేపీ నేతలను మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మీరు వెళ్తే కనుక పార్టీకి నష్టం చేకూరుతుంది. కాబట్టి మీకు టికెట్ ఇచ్చిందే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలుపొందాలని. మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు కానీ, రాష్ట్ర జిల్లా అధ్యక్షులు కానీ, అట్లనే మండల అధ్యక్షులు కానీ, తర్వాత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కన్వీనర్లు కానీ, తర్వాత ఇన్ఛార్జీలు కానీ వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాలని పార్టీ ఆదేశాలు అయితే ఇచ్చింది. 2-3 రోజులు అవుతుంది ఆదేశాలు ఇచ్చి. ఇంతవరకు కొత్త బీజేపీలో ఎంపీ టికెట్లు సాధించినటువంటి నేతలు, వాళ్ళకి ఇచ్చినటువంటి నేతలు కూడా ఇప్పటివరకు బీజేపీ క్యాడర్ను తర్వాత జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా నేతలను, జిల్లాలో ఉన్నటువంటి కార్యవర్గాన్ని మాత్రం కలవడం లేదు. సో మరి చూడాలా, ఆ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ కేడర్ చెప్తుంది, నేతలు చెప్తుంది. ఇదే కొనసాగితే ఈ 5 పార్లమెంట్లో బీజేపీకి అనుకున్నటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అయితే లేదనేది ఆయా నేతలే చెప్తున్నారు, స్థానికంగా ఉన్నటువంటి నేతలు. మరి దీని మీద మరోసారి పిలిచి ఏమైనా సంప్రదింపులు జరుపుతుందా, లేదంటే ఇట్లనే కంటిన్యూ అయితే పార్టీకి నష్టం అని చెప్పి కేడర్ ఒకవైపు చెప్తున్నారు, ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా ఇందాక మనం చెప్పినట్టుగా నల్గొండ ఇష్యూ చాలా సీరియస్గా భారతీయ జనతా పార్టీకి ఉంది. అభ్యర్థిని మార్చాలి సైదిరెడ్డి అన్నటువంటి ఒత్తిడి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి నేతలైతే రాష్ట్ర నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి ఒకసారి నిర్ణయం జరిగినాక మారుస్తారా లేదా అనేది అంటే చూడాల్సినటువంటి అవసరం ఉంది.